రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించవద్దని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డిలు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో 2/6/2015 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్, అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా, అప్పటి ఆందోళ్ ఎమ్మెల్యే బాబు మోహన్, అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ వారి ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్యలు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు, మనం చూడలేదు. ఆయన దుర్మార్గపు చర్య, ఎంతసేపు కక్ష సాధింపు చర్య. మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఏం జరిగింది అనే విషయం కూలంకషంగా వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్య కాంగ్రెస్ పై కక్ష సాధింపు, బీఆర్ఎస్ పై కక్ష సాధింపు తీర్చుకోవటానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసిండ్రు. ఇంత దుర్మార్గం. ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు. ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీగా లేదు. గతంలో కేసీఆర్ గారు సంక్షేమం, అభివృద్ధి సమపాలలో తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి జహీరాబాద్ సహచర ఎమ్మెల్యే మాణిక్యరావు గారు, మరి భూపాల్ రెడ్డి గారు, చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంక్చురీ ఉంది. తమిళహట్టి దగ్గర మహారాష్ట్ర barrage location is about 160, which increases from the share of upper riparian states of 63 TMC. నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో పై పెరుగుతా ఉన్నారు. ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టింది. సరే ఇందాకే పెట్టే బయటకు వస్తుంది. బట్ నిన్న గవర్నమెంట్ తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది అనిపించలేదు. రెండవది, రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్దని కలిపెట్టని చెప్తారు. నిపుణుల కమిటీ కూలింగ్ అనేది ఆయనే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి ఆయన బిల్డప్ పెట్టుకుంటే సత్యారిశ్చంద్రుడికి తమ్ముడు లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యారిశ్చంద్రుడే. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు, మీరు చేసిన పనులు ఏం చెప్పింది? 11,000 కోట్ల రూపాయలు తమిళహట్టికి ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఎప్పుడైనా నది నీళ్లను అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గౌరవ మాజీ మంత్రి వాళ్ళు, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు ప్రజెంటేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి వారు క్లియర్గా చెప్పడం, మరి అసలు ఆ రోజు నాడు మేడిగడ్డ నుంచి, అంటే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు తర్వాత కిందికి తీసుకురావడానికి కారణం ఏందనేది మరి గత ప్రభుత్వంలో మరి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ విత్ ప్రూఫ్స్, ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పైనుంచి కిందికి తీసుకురావడం ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కిందికి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది. అందుకే మరి గతంలో మరి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మరి ఇతర ప్రభుత్వాలతో మహారాష్ట్ర కానీ వేరే కాబట్టి పర్మిషన్స్ ఇవ్వకపోగా
అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదప్పుడు మహారాష్ట్రలో అప్పుడున్న సీఎం గారికి కూడా మన ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మాట్లాడడంలో సీఎం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ నీటి లభ్యత మీరు తీసుకపోతే మాకు బ్యాక్ వాటర్స్ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఒప్పుకోమంటే వాళ్ళు కూడా ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తర్వాత మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రావి అప్పుడు కూడా తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే ఈ యొక్క పర్మిషన్స్ కూడా ఎక్కడైతే మేము మరి ప్రాణహిత నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అప్పుడున్న మరి బీజేపీ చీఫ్ మినిస్టర్ నేనే అప్పుడు ధర్నా చేశాను, నేనే పెట్టినాను, ఇప్పుడు నేనెట్లా పర్మిషన్ ఇస్తానని అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సి.పి. శ్రీనివాస్ గారు ఒప్పుకున్నారు. తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి మరి సిడబ్ల్యూసి కానీ లేదా వ్యాప్కోస్ కానీ లేక ఎన్డీఎస్ అన్ని ప్రభుత్వాలు అన్ని గవర్నమెంట్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొచ్చినాకనే మన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి అక్కడి నుంచి మేడిగడ్డ అన్నారం మరి కాళేశ్వరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు ఇంతకుముందు అన్నమో రామచంద్ర నీళ్లు లేక మరి పొలాలు పండక మరి ఆ రోజులలో తర్వాతనే మరి కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సమృద్ధిగా పంటలు పండి అందరికీ కూడా మరి ఈ యొక్క అభివృద్ధి కూడా జరగడం జరిగింది. కాబట్టి నీళ్లను ఏదైతే మనకు కావాల్సిన విధంగా తేవడం తెలిసింది. కాబట్టి అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో ఈ యొక్క నీళ్లను తీసుకురావడం ప్రతి ఒక్కరికి పంటలు పండే విధంగా మరి చేసిన ప్రభుత్వం అప్పుడు. కాబట్టి అదేవిధంగా సమృద్ధిగా మరి 68 లక్షల టన్నుల నుంచి 130 టన్నుల వరకు మరి అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి నిన్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ 57 పేజీల రిపోర్ట్ మీద ఈరోజు హరీష్ రావు గారు చాలా సవివరంగా 600 పేజీల రిపోర్ట్ని వాళ్ళు కుదించి 57 పేజీలకు కుదించి ఇది మొత్తం కేసీఆర్ గారు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసిందని చెప్పింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం, అది అబద్ధం అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో నిరూపించగలిగారు. నిజానికి ఇవన్నీ వాస్తవాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది బూటకం, కాళేశ్వరం అనేది కూలిపోయింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదే తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోయి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో ప్రయోజనం కూడా పొందే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడ కూడా కుంగింది 2 పిల్లర్స్ మాత్రమే. 2 పిల్లర్స్ను కూలితే 2 అవి కూడా పూర్తి స్థాయిలో కూలలేవు, కుంగిపోయినాయి. ప్రతి ప్రాజెక్టులో కూడా ప్రతి ప్రాజెక్టు కట్టినాక కూడా అదెందుకు ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ మొదలుపెట్టిన బాక్రానంగల్ ప్రాజెక్టులో కూడా అది ఓపెన్ చేసిన 2 సంవత్సరాలకే చాలా పిల్లర్స్ కూలిపోయినాయి, కుంగిపోయినాయి. అట్లా సహజంగా కొన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే భూమిలో జరిగే లోపాలు, వాటిలో ఉండే ఇసుక కూలిపోవడం కానీ అట్లా జరుగుతుంటాయి. అది జరిగిన దాన్ని సరిచేయకుండా 2 పిల్లలు 2 సంవత్సరాల నుంచి అట్లాగే ఉంచి అదొక ఎగ్జిబిషన్ లెక్క పెట్టి కేసీఆర్ గారి వైఫల్యాన్ని ప్రపంచానికి భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేశారు. అది వైఫల్యం కాదు, అది సాంకేతికంగా అక్కడ జరిగిన పిల్లలు కుంగిపోవడం, దాన్ని సరిచేసి అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకురావాల్సింది అవన్నీ ఆపేసి మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. దీని వెనకాల ఒక చర్య ఉన్నది. మన కేటీఆర్ గారు చెప్పినారు, ఆ పిల్లర్ కుంగడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదేమో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి మన కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిజమే కావచ్చు, ఎందుకంటే ఏదైనా పిల్లర్ కుంగినా ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా ఏ ప్రభుత్వమైనా సిన్సియర్గా ఉంటే వెంటనే మరమ్మతులు చేస్తారు. మీరెందుకు ఇంకా మరమ్మతులు చేయలేకపోయినరు అంటే, మరమ్మతులు ఎందుకు చేస్తలేరంటే ఒకటి చూరిపోయిన తర్వాత, ఒక రోగం ముదిరిపోయిన తర్వాత నువ్వు వైద్యం చేయకపోతే ఆ రోగం ముదిరి మనిషి చావుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అట్లాగే వదిలిపెట్టామంటే ఇంకా మిగతా పిల్లలు కూడా కుంగిపోవాలి. మొత్తం అక్కడ ఉన్న 87 పిల్లర్స్ కుంగిపోతే కేసీఆర్ మీద అబద్ధం వేయాలని ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ దాగి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి కూడా అర్థమవుతుంది. ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ పేపర్లో చూసిన, ఇండియా కూటమి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నానని చెప్పి అట్లా ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చి
చంద్రబాబు నాయుడుకు ప్రమోజనం చేకూర్చి మొత్తం గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలించడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందన్న అనుమానాలు మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఎండబెట్టాలి, వీరు ఏం చెప్తారు, ప్రాణహిత నుంచి నీళ్ళు తీసుకోవాలంటారు. అంటే తెలంగాణకేమో ప్రాణహిత నీళ్లు ఇవ్వాలి, అక్కడ లభ్యత లేని దగ్గర, అది సాధ్యం కాని దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ప్రాణహిత దగ్గర తెలంగాణకు నీళ్లు రావాలంట, గోదావరి నీళ్ళేమో ఆంధ్రకు పోవాలంట. దీని వెనకాల ఏమున్నది? దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. తెలంగాణ ఎందుకు వచ్చింది, మాకు సంబంధం లేకుండా తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో నేను వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది అనే ఒక కసి రేవంత్ రెడ్డిలో కనబడుతున్న, తెలంగాణ ప్రజల మీద కనబడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కొరకని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచిగా నీళ్ళు అందినాయి, పంటలు పండించుకున్నారు. అట్లనే మేము కూడా ఇక్కడ నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోళన, మన సంగారెడ్డి జిల్లా జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నీళ్ళు వస్తాయనే ఆలోచన మాకు అందరికీ ఉండే. అంతేందుకు ఆ కాళేశ్వరం నీళ్ళు కూడా తోని మేము కూడా ప్రతిఫలం కూడా మాకు కూడా వచ్చింది, ఇదివరకే వచ్చింది. ఎట్లా వచ్చిందంటే నిజాం సాగర్ ప్రాజెక్టుల నీళ్ళు అయిపోతే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము కనీసం ఒక 30-40 వేల ఎకరాలు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా మేము కాళేశ్వరం నీళ్ళ ద్వారా మేము పంటలు పండించుకోవడం జరిగింది. అప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు తీర్మానాలు చేయలేదు, అసెంబ్లీలో తీర్మానం కాలేదు, లేకపోతే కేబినెట్ తీర్మానాలు చేయలేదు, అవన్నీ చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏముందనంటే కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడము, హరీష్ రావు గారిని బద్నాం చేయడము, మరి ప్రజలను తప్పుదో పట్టించడం కొరకే ఇవన్నీ కూడా చేస్తున్నారు. అప్పుడు అన్ని అనుమతులతో మనం చేసినాం. వాళ్ళ ప్రాణహిత చెవెళ్ళ అని మాట్లాడుతున్నారు. ప్రాణహిత చెవెళ్ళకి అసలు పర్మిషన్లే లేవు. అక్కడ మా ప్రభుత్వం ఒప్పుకోలేదు, మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు, డిపిఆర్ కూడా అప్రూవ్ కాలేదు. అక్కడ ప్రాజెక్ట్ కట్టకుంటేనే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు వాళ్ళు. అక్కడ ప్రాజెక్ట్ కట్టకున్నా కూడా ఏదో కాలువలు చీరేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిండో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరకనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నారని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది.